Hi everyone. Welcome to our YouTube ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో స్పోర్ట్స్ కేటగిరీ రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరగలేదు. సో ఆ యొక్క ఇష్యూని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ప్రజెంటేషన్ అనేది తయారు చేశాను. అసలు ఈ స్పోర్ట్స్ కేటగిరీ అనేది ఎలా ఫిల్ చేయడం జరుగుతుంది, మనకు ఏ స్టేజెస్ ఉన్నాయి దీంట్లో అనేది మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వెరిఫికేషన్ అనేది డిపిఓ కన్సర్న్ అథారిటీ దగ్గర జరిగిందనమాట. సో మనకు ఇనిషియల్ వెరిఫికేషన్ మనకి ఎప్పుడైతే సర్టిఫికేట్ సబ్మిషన్ జరిగిందో దాని తర్వాత మనకు డిపిఓ నుండి డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర ఈ యొక్క అనెక్సరీ వెరిఫికేషన్ అనేది జరిగిందనమాట. కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఈ యొక్క అనెక్సరీ వెరిఫికేషన్ అనేది జరిగింది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర. కొన్నేమో డైరెక్ట్గా శాట్స్కి పంపించడం జరిగిందనమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. సో మేము గత వారము వెళ్ళి అడిగినప్పుడు 9 జిల్లాలు మాత్రమే మాకు రావడం జరిగింది, మేము వెరిఫై చేసి పంపించడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ సంబంధిత మళ్ళీ ఈ శాట్స్ నుంచి సంబంధిత డిపిఓలకు కానీ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ పంపించడం జరిగిందనమాట. సో ఇక్కడ డిపిఓ నుంచి ఏదైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుందో మొత్తము యొక్క 170కి గాను ఈ యొక్క 139 మంది లిస్ట్ అనేది కమిషనర్ పిఆర్ అండ్ ఆర్ఈకి పంపించడం జరిగిందనమాట. సో సంబంధిత డిపిఓస్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క లిస్ట్ని పంపించడం జరిగింది. సో అక్కడ నుంచి ఈ యొక్క కమిషనర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క మనకు సెక్రటేరియట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క లిస్ట్ అనేది పంపించడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని సంబంధిత స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో యూత్ అండ్ స్పోర్ట్స్ టూరిజం డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మనకు ఒక స్పోర్ట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు సెక్రటరీ గారికి పంపించడం జరిగిందనమాట. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంక్లూడింగ్ అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇతర మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. ఒక స్టేట్ లెవెల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఈ యొక్క సర్టిఫికేట్స్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇన్ ద సెన్స్ అనెక్సరీ ఫామ్స్ కానివ్వండి ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో అన్నీ పరిశీలించి ఒకవేళ అనెక్సరీ ఫామ్ సబ్మిట్ చేయకుండా ఉంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎవరైతే అనెక్సరీ సబ్మిట్ చేశారో వాళ్ళకి అది థరోగా అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడా కాదని చెప్పి అసోసియేషన్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని సంబంధిత ఈ యొక్క ఏమంటారండి ఈ స్పోర్ట్స్ ఈ మీటింగ్ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. సో మనము మొన్న కూడా చూడడం జరిగింది, ఈ యొక్క వాయిస్ టేప్ ఏదైతే ఉందో అందులో కూడా మీకు ఈ నెలాఖరులోగా అయిపోతుందని చెప్పి ఒక ఆఫీషియల్ గారు మాట్లాడడం జరిగింది. సో స్పోర్ట్స్ ఆఫీషియల్ మేము వారిని కూడా గతంలో కూడా కలవడం జరిగింది, కలిసి మాట్లాడడం. అప్పుడు కూడా వారు అదే చెప్పడం జరిగింది, మాకు ఏవైతే సర్టిఫికేట్స్ రావడం జరిగిందో మేము వాటిని వెరిఫై చేసి సంబంధిత డిపిఓలకు కానీ కలెక్టర్లకు కానీ మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద చూడాలి, మనకు స్టేట్ లెవెల్ మీటింగ్ అనేది 25th ఏప్రిల్ 2019 రోజున ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ మీటింగ్లో ఫైనలైజ్ చేసిన లిస్ట్ని అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసి ఈ యొక్క కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీకి పంపించడం జరుగుతుందన్నమాట. సో అక్కడ నుంచి కమిషనర్ గారు సంబంధిత డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్స్ని డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ కేటగిరీలో ఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీరికి మీరు ఆర్డర్లు ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుందో. సో ఈ ఎంత ప్రాసెస్ అవ్వడానికి మేబీ ఎక్కువ టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే ఒక 5-6 డేస్లో అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క మనకు ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సంబంధిత ఈ యొక్క కమిషన్ నుంచి సంబంధిత డిపిఓలకు కూడా త్రూ మెయిల్ కానివ్వండి, త్రూ అఫీషియల్గా లెటర్ కానివ్వండి, ఫోన్ ద్వారా కానివ్వండి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా అయిపోతుంది. సో మనం చూసాము ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుంది. ఎలక్షన్ ఉంది కాబట్టి చూడాలి మరి అవుతుందా లేదా, ఎలక్షన్ ముందు అవుతుందా ఎలక్షన్ బిఫోర్ అవుతుందా కొంతవరకు స్పష్టత అయితే లేదు. సో మొత్తం మీద అయితే మాత్రము ఈ ప్రాసెస్ అనేది కొంత స్పీడప్ అయ్యింది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో 25th రోజు తర్వాత మనకు ఎటువంటి అప్డేట్ ఉంటుందో చూడాలి. సో మొత్తం మీద అయితే ఇది నేను 25th తర్వాత మీకు క్లియర్ అప్డేట్ ఇస్తాను ఏం జరిగింది అనేది. సో ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అభ్యర్థులు చాలామంది గందరగోళ పరిస్థితిలో ఉన్నారు, అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. కాబట్టి నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ రూపంలో ఈ యొక్క ప్రెజెంటేషన్ చేయడం జరిగిందనమాట. తద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. నేను నోటి మాట ద్వారా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇలా యారోస్ మార్క్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతవరకు క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ షేర్ చేయండి, ఎందుకంటే కొంతవరకు క్లారిటీ ఉండాలి. చాలా గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో, స్పోర్ట్స్ కోటా గ్రూప్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. అభ్యర్థులకు షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది. సో మొత్తం ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.